జనగామ జిల్లా స్టేషన్ ఖానాపూర్ డివిజన్ కేంద్రంలోని సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి సొసైటీకి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టేషన్ ఖానాపూర్ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని ప్రగల్భాలు పలికిన కడియం శ్రీహరి ఏమిటి ఈ పరిస్థితిని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. గన్పూర్ నియోజకవర్గానికి వచ్చేస్తే ఈరోజు మొన్నటికి మొన్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మా గన్పూర్ నియోజకవర్గంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని చెప్పేసి అనడం జరిగింది. ఈ రోజు నీకు కళ్ళు నుండి కబోది లెక్క వివరిస్తున్నటువంటి కడియం శ్రీహరి ఈరోజు గన్పూర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సొసైటీలో దగ్గర వందలాది మంది రైతులు ఈరోజు పొద్దుగాల 3-4 గంటల ప్రాంతానికి వచ్చి లైన్ కట్టినటువంటి పరిస్థితి ఇప్పటికి ఇంకా 12 కావస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా దాదాపు వందలాది మంది 1000 మంది రైతులు ఇక్కడ యూరోబాసకు నిలబడడం జరిగింది. నువ్వు సిద్ధశుద్ధి ఉంటే రైతుల పక్షపాతి అయితే ప్రజల అభివృద్ధి ధ్యేయం కోరుకుంటే ఈరోజు గన్పూర్కి వచ్చి ప్రతి రైతుకు వారికి సరిపడా యూరియా బస్తాలు అందించి నీ నిజాయితీని చాటుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా యూరియా కొరత లేకుండా రైతు ఇంటికే యూరియా బస్తాలు అందే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఒక రైతుకు నీళ్లు లేక సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే మరో పక్క వాళ్ళు ఈరోజు యూరియా బస్తాల కొరతతోటి చాలా ఇబ్బందులు అవస్థలు పడతా ఉన్నారు. ఈరోజు అరకొర ఉన్నటువంటి సన్నకారు రైతులు కూడా ఈరోజు 1 ఎకరం 2 ఎకరాలు వరి నాట్లు వేసుకుంటే ఇప్పుడు వరి నాట అంతా కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి బేషరత్గా ఏదైతే ఇంతవరకు అయితే పంట నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం కింద ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్టపరిహారం చెల్లించుకుంటూనే ఇప్పుడు ఏదైతే పంటకు ఉన్నదో వారికి మాత్రం యూరియా కొరత లేకుండా చూసి వాళ్ళకి యూరియా బస్తాలు అందించాల్సిందే కోరుతున్నాం. కడియం శ్రీహరికి సిగ్గు శరం ఉంటే నువ్వు రైతుల పక్షాన నువ్వు నిలబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు వచ్చి ఇక్కడ రైతులకు యూరియా బస్తా ఇప్పించి పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు నువ్వు ఎక్కడ తప్పించుకొని దొంగ సటంగా తిరగడం కాదు, కడియం శ్రీహరి పోలీసు బలగాలను పెట్టుకొని నియోజకవర్గ ప్రజల పల్లెల్లో తిరగడం కాదు. ఈరోజు 1000 మంది రైతులు ఉన్న దగ్గరికి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అని చెప్పుకుంటున్నావు కదా. నిజాయితీ పరుడు అయితే ఇక్కడ 1000 మంది ఉన్న రైతులు ఇక్కడ ఉన్నారు. నువ్వు తక్షణమే ఒక గంట సేపట్లను వేడికి వచ్చి రైతుల యూరియా బస్తాలు ఇప్పించాల్సిందే కోరుతున్నాం. లేదంటే నువ్వు భవిష్యత్తులో నియోజకవర్గంలో ఏ పల్లె తిరగకుండా మేము అందరూ అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.